ఈ సన్యాసికి ఫ్లైట్లో ఏదో తేడాగా అనిపించింది. ఎయిర్ హోస్టెస్ బ్లాక్ షూ వేసుకుని నడుస్తూ ఉండగా ఆమె కాళ్ల కింద రక్తపడుగులు పడుతున్నాయి. అది చూసి అతడు చాలా ఆందోళనకు గురయ్యాడు. అతని పక్కన కూర్చున్న అమ్మాయి కూడా అదే గమనించి సన్యాసిని అడిగింది. కానీ సన్యాసి భయపడినట్టు నటిస్తూ అలాంటిది ఏమీ కనిపించడం లేదు అని అంటాడు. ఆ తర్వాత ఒక యువకుడు తన మొహం కడుక్కోవడానికి టాయిలెట్కి వెళ్ళాడు. అకస్మాత్తుగా వెనక నుంచి 2 చేతులు వచ్చి అతని ముఖాన్ని బలంగా గోర్లతో రక్కేశాయి. తర్వాత అతను తిరిగి వచ్చి ఒక అమ్మాయికి ముఖం మీద గాయాల గురించి చెప్పాడు. కానీ ఆ అమ్మాయి నీ ముఖంపై ఎలాంటి గాయము కనిపించడం లేదు అంటుంది. అబ్బాయి వెంటనే కిటికీ అద్దంలో తన ముఖం చూసుకున్నాడు. కానీ అతనికి ఎక్కడా దెబ్బలు కనిపించలేదు. అప్పుడే ఒక్కసారిగా ఒక మెరుపులాంటి సంఘటన జరిగింది. ఒక విచిత్రమైన వ్యక్తి ఫ్లైట్లోకి వచ్చి నిలబడ్డాడు. అతన్ని తన సీట్లో కూర్చోవాలని చెప్పగా ఆ వ్యక్తి భయంకరమైన ముఖంతో వారిపై అరవసాగాడు. ఒక్కసారిగా తన తలను 360 డిగ్రీలు తిప్పి నేలపై పడిపోయాడు. సిబ్బంది వెళ్లి పరిశీలించగా ఆ వ్యక్తి పూర్తిగా బాగానే ఉన్నాడు. అతను మళ్లీ తన సీట్లో వెళ్లి కూర్చున్నాడు. కొంతసేపటి తర్వాత ఫ్లైట్ ఆక్సిజన్ తగ్గిపోవడంతో ప్రయాణికులు ఒక్కొక్కరిగా మూర్ఛపోవడం మొదలుపెట్టారు. దీన్ని అంతా ఒక అమ్మాయి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని చూస్తూ ఉంది. ఒక ఫుడ్ ట్రాలీని తోసుకుంటూ ఒక దెయ్యం తన వైపు వస్తుంది. అందరినీ చూసి మీరు ఏదైనా తాగాలనుకుంటున్నారా అని ఫ్లైట్లోని అందరినీ అడుగుతుంది. ఇంతలో ఆ అమ్మాయికి మెలకువ వస్తుంది. ఇదంతా ఆమె కంటున్న కల. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.